హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈ పూజనైతే నేను ఇలా చక్కగా చేసుకున్నానండి గురువారం రోజు. ఎందుకనంటే మనకి గురువారం లక్ష్మీవారంతో సమానమండి. కార్తీక మాసంలో ప్రతి గురువారం కూడా చక్కగా పూజ చేసుకోవాలండి శుక్రవారంతో పాటు. అలాగే ఎప్పుడూ కూడా గురువారాన్ని లక్ష్మీవారంగా అనుకుంటామండి. కాబట్టి గురువారం కూడా లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలండి. ఆ లక్ష్మీనారాయణ పూజ చాలా మంచిదండి కార్తీక మాసంలో. చూడండి ఇలా నాకు మొత్తం ఈ పువ్వులైతే చక్కగా దొరికాయండి నాకు. పారిజాత పువ్వులైతే తీసుకొచ్చారండి మా వారు. ఎందుకనంటే ముందు రోజు మా అబ్బాయి తీసుకొచ్చాడండి. ఆ తర్వాత కొన్ని మా వారు కూడా అదే చెప్పింది కదా అన్నట్టుగా తీసుకొచ్చారండి. తీసుకొస్తే ఈ పూజనైతే నేను ఇలా చేసుకున్నానండి మంచిగా. నేను శివలింగం మీద ఆకులు విడదీసి బిల్వదళం ఆకులు విడదీయట్లేదండి. అవి కొంచెం ఆకులు లేనట్టుగానే తెంపేటప్పుడే అలా అయిపోయాయండి. అందుకే దాచుకొని ఒక్కొక్కటి పెట్టుకుంటున్నానండి. శివలింగం మీద 3 ఆకులుంటేనే అది బిల్వాకు అయితుందండి. అది కూడా నాకు తెలుసు. కాకపోతే లేనందుకు నేను అలా పెడుతున్నానండి. ఉంటే మాత్రం దళంతోనే ఒక దళం కావాలంటే 3 ఆకులు ఖచ్చితంగా మనకి 3 కరెక్ట్‌గా ఉంటేనే ఒక దళం అవుతుందండి. అది నాకు తెలుసండి. కాకపోతే లేనప్పుడే అలా రెక్కలుగా ఒక్కొక్కటి పెడతానండి నేను. ఉంటే మాత్రం ఒక దళమే పెట్టి బిల్వ దళమే పెట్టి మొక్కుకుంటానండి. ఇలా ఉసిరి దీపాలైతే మంచిగా వెలిగించుకున్నానండి. ఆ రోజు గురువారం మనకి పండగతో సమానమండి. కార్తీక మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం, గురువారం, శనివారం, శనివారంతో కూడింది కానీ, శుక్రవారంతో కూడింది కానీ మహాలక్ష్మీదేవికి చక్కగా చేసుకోవాలండి. గురు, శుక్ర, శనివారాల్లో 3 రోజులు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పూజనైతే బాగా చేసుకుంటారండి. ఇలా చక్కగా అన్నీ అలంకరించుకున్న తర్వాతే మీకు ఇది చూపిస్తున్నానండి. ఎందుకంటే వీడియో తీస్తూ నేను ఇంకా చేయలేనండి. చాలా టైం పడుతదని చెప్పి మొత్తం అలంకారం చేసి స్వామివారికి చక్కగా అభిషేకాలు చేసుకొని, శివలింగానికి అభిషేకం చేసుకొని, అన్నిటికి అభిషేకం చేసుకున్నా అండి. చేసుకొని బొట్లు పెట్టుకొని రెడీ చేసిన తర్వాత ఈ ఉసిరి దీపాలు చివర్లో వెలిగిస్తానండి. ముందు విష్ణు చక్రనామాల దీపాలు వెలిగిస్తానండి. ఆ విష్ణు చక్ర దీపాలు వెలిగించిన తర్వాత నేను అభిషేకం చేసుకొని అంతా రెడీ చేసుకున్న తర్వాత ఈ ఉసిరి దీపాలు చివర్లో వెలిగించానండి. అమ్మవారికి ఈరోజు నైవేద్యంగానండి నేను బెల్లం పుట్నాలు పెట్టానండి. శివయ్యకైతే పాలు పెట్టానండి. అలా నేను చక్కగా ఈరోజు తాంబూలంతో నా పూజనైతే పూర్తి చేసుకున్నానండి. చక్కటి సువాసనతో ధూపం కూడా పెట్టుకున్నానండి. ఎందుకనంటే మనం ఎప్పుడూ కూడా ధూపం మంచిగా ఇవ్వాలండి. అమ్మవారికి మాత్రం లక్ష్మీదేవి అమ్మవారండి. చాలా మంచిదండి. ఎందుకనంటే ఉసిరి దీపాలు మనం ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగించుకోండి. లక్ష్మీదేవి దగ్గర 2 కానీ, 1 కానీ 2 తర్వాత మీకు ఎన్ని పెట్టాలనిపిస్తే అన్ని పెట్టుకోవచ్చండి చక్కగా. ఎందుకనంటే మనం పూజా మందిరాన్ని ఎప్పుడు కూడా ఇలా కళకళలాడుతూ చూసుకోవాలి అనుకుంటే మీ దగ్గర ఉన్న పూలు ఉంటే మాత్రం ఇలా చక్కగా అలంకరించుకోండి. లేకపోతే ఉన్న పూలతోటే చక్కగా బొట్లు పెట్టండి. అన్నిటికీ చక్కగా దీపాలకు అన్నిటికీ బొట్లు పెట్టుకొని గంధం బొట్లు పెట్టండి చక్కగా. అవి కళకళలాడుతూ ఉంటాయండి మంచిగా. అమ్మవారికి పాలు పెట్టినప్పుడు వేడి చేసి అందులో తేనెను పోసానండి నేను. పాలు పెట్టానండి ఈరోజు. ఎందుకనంటే పాలు పెట్టినప్పుడు వేడి చేసి అందులో బెల్లం వేశానండి. అలా అమ్మవారికి పాలు, బెల్లం, బెల్లం పుట్నాలు, శివయ్యకి పాలు అలా అన్నీ పెట్టానండి. శివయ్యకి పెడితే మాత్రం పచ్చివే పెడతానండి నేను. కాగబెట్టి మాత్రం పెట్టనండి. అలా నేను నా పూజనైతే ఈరోజైతే కంప్లీట్ చేసుకున్నానండి. నిన్న కూడా దొరికాయండి. ఈరోజు కూడా దొరికాయండి. ఎందుకంటే మా బాబు తెస్తే అంతలా పూజ చేసి చెప్పింది కదా పాపం అని చెప్పి ఆయన కూడా పొద్దున్నే వెళ్ళాడండి. వెళ్తే దొరికాయని తీసుకొచ్చి ఇచ్చాడండి. చక్కగా ఈ పారిజాతం పూలతో ఎరుపు నేను దీపాలు చేసుకున్నానండి. పిండి దీపాలు మళ్ళీ ఎరుపు దీపాలు చేసుకొని చక్కగా ఆ ఎరుపు దీపాలు అమ్మవారిని, గజలక్ష్మీ దేవిని చిన్న దీపాన్ని పెట్టుకున్నానండి. స్వామివారికి అయితే తులసి దళం దొరికిందండి ఈరోజు. చక్కగా స్వామివారికి విరజాజి మాల వేసి ఆ పైన చక్కటి మాల వేశానండి. పారిజాత పూల మాల. ఇది రెండోసారండి. ఈ రోజుతోటి మూడోసారండి నేను ఈ పూజ చేసుకోవడం జాతం పూలతో. నిజంగానండి నేనెప్పుడూ చేసుకోలేదు. నిజం చెప్తున్నానండి. ఎందుకంటే నాకు అవి దొరకలేదు. నేను చేయలేదండి. అందుకే చెప్తున్నాను. 3 సార్లు మాత్రమే చేశానండి జీవితంలో. కాబట్టి ఇవి నాకు బాగా లోటవుతాయండి. మనకిష్టమైన ఏదన్నా ఉంటే మాత్రం బాగా లోటుగా ఉంటదండి మనకి. ఉసిరి దీపాలు మాత్రం కట్ చేయకుండా పెట్టానండి. ఎందుకంటే కట్ చేయకుండా ఉన్నా కాసేపు వెలుగుతాయండి. వాటి మీద మనం కొంచెం నెయ్యి పోసినా
పర్వాలేదండి. కొద్దిగా వెలగాలనుకుంటే కొంచెం స్పూన్‌తో పోయాలండి అలాగా. పోస్తూ ఉంటే కాసేపు వెలుగుతాయండి. పూజా మందిరంలో అమ్మవారిని పెట్టుకొని చక్కగా ఇలాగైతే నేను పారిజాతం పూలతో అలంకరించానండి అమ్మవారిని. లోకల్ పూలు కూడా దొరికాయండి. మన ఇంట్లో పూసే పూలండి ఇవి. ఈ పువ్వు పేరేంటో తెలీదండి. ఈ వైట్ పువ్వు పేరు. నిజంగా అయి ఎంత అందంగా ఉంటాయండి. ఇలా గులాబీ పూలయితే చాలా ఉన్నాయండి ఇంట్లో. అవి కొన్ని చాలా తెచ్చేటప్పటికి ఎక్కువ తెచ్చారండి. పట్టుకుంటే ఇంకా 3 రోజులకు మొత్తం రెక్కలొచ్చేసాయండి. ఆ రెక్కలే అలంకరించానండి. స్వామివార్ల ముందు ఇలాంటి అలంకరణ పెట్టుకుంటే మనం ఎప్పుడూ కూడా మన పూజ గది అందంగా ఉంటదండి. ఉన్నది కాబట్టి నేను పెట్టుకున్నాను. లేకపోయినా కూడా మీ ఇంట్లో మీకెలా వీలుంటే అలా అందంగా మీ పూజ గదిని కానీ, మీ పూజా మందిరాన్ని కానీ చిన్నగా పెట్టుకుంటారు, పెద్దగా పెట్టుకుంటారు. అందరూ కూడా ఈ కార్తీక మాసంలో చక్కగా ఈ ఉసిరి దీపాలు వెలిగించి, పిండి దీపారాధన నేను కుంకుమ దీపాలు చేసుకున్నానండి అవి. మళ్ళీ ఒక 2 చేసుకొని అమ్మవారికి పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకుంటే నాకు తృప్తిగా ఉంటదండి. ఎందుకంటే ఇంకా అమ్మవారికి ఏదైనా నైవేద్యాలు చేద్దామంటే పొద్దున పూట టైం కుదరలేదండి. వీలైతే నేను సాయంత్రం పూట పెట్టి అమ్మవారికి సాయంత్రం పూట కూడా చేస్తాను కదండీ! అప్పుడు పెట్టుకుంటానండి. అమ్మవారికి కొబ్బరికాయ కూడా దొరకలేదండి ఈరోజు. ఎందుకంటే లేదండి. తేలేదు మా వారు. నైట్ ప్రిపరేషన్‌లో లేవు కాబట్టి సాయంత్రం కొట్టేస్తానండి. ఎందుకంటే గురువారాలు, శుక్రవారాలు, శనివారం ఈ 3 రోజుల్లో ఏదన్నా ఒక రోజు మీకు మంచిగా అనిపిస్తే చక్కగా కొబ్బరికాయ కొట్టండి. కానీ కార్తీక మాసంలో మాత్రం తప్పనిసరిగా కొట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.